ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురము నా తండ్రి ప్రేమ మధురా సాక్షి ముందు వాసన నరేశ్వరం గారు వచ్చి ప్రార్థన మామయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకమైన వందనాలు. ప్రాంతంలో రానున్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఇది సాక్ష్యమే కాదు, కొన్ని మాటలు మీతో మేము పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని మాటలు పంచుకొని నేను సాక్ష్యాన్ని వివరించి నేను సమయాన్ని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరూ మర్యాద పూర్వకంగా ఉండాలి. మీ పిల్లలు స్కూల్కి పంపిస్తారు. స్కూల్లో పిల్లలు అలా చేస్తే ఏమంటారు? అలా క్రమశిక్షణ లేదని చెప్పేసి అంటారు. ఇక ప్రార్థన కోసం అనేక మంది సేవకులు, అనేక మంది ఊరి వారు, అనేక మంది వారు వచ్చారు. అప్పుడు మనం క్రమశిక్షణ లేకపోతే ఏమంటారంటే వాళ్ళు కూడా క్రమం లేకుండా వాళ్ళు నచ్చినట్టు చేసేసుకుంటారు. వాళ్ళ దగ్గర క్రమశిక్షణ ఏముండదు. అలాగే ఇక్కడ దేవుడు ఉన్నాడు మన మధ్యలో. అందరూ ఉన్న కొన్ని సంవత్సరాల కింద నేను దేవుడు ఇక్కడే ఉన్నాను, అల్లచిల్లరగా ఉండేవాడిని. మా నాన్నగారు కూడా చెప్తున్నాను, సాక్ష్యం అంటే ప్రారంభం నుంచి చెప్పాలి కదా. మా నాన్న నా తల్లి నన్ను చూసి ఇలాంటి బాగుంది. నా తండ్రి అప్పుడప్పుడు అంటారన్నమాట. అమ్మతో అనేవాడిని పెద్దదానికి కాల్ చేయాలని అని చెప్పేసి నాన్నగారు అంటూ అన్నమాట. చెప్పినానమ్మా. తర్వాత తీసుకున్నాక 2017 వివాహం అయిందమ్మా. వివాహం అయ్యాక మళ్ళీ వెనక్కి చూడకూడదు, గతకాల జీవితాన్ని చూడకూడదు. బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలని తలంచుకున్నానమ్మా. ఆ తర్వాత దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఎన్నో అమ్మా. అందరూ జీవితంలో దేవుడు మేలు చేస్తూనే ఉంటాడు. అందరి జీవితంలో మేలు చేస్తూనే ఉంటాడు. కానీ నా జీవితంలో మాత్రం ఏంటంటే